కాలాంతరంలో మనం ఆధునిక విద్యకు అలవాటు పడిపోయాం. ఈ ఆధునిక విద్యలో కూడా ఈ మార్పులు వచ్చేసి ఎవరైనా ఏ ఆధునిక విద్య అయినా చదివేసుకోవచ్చు, ఆ ఆధునిక విద్యను అనుసరించి ఏ పనైనా చేసుకోవచ్చు అనే స్థాయికి ఇప్పుడు వచ్చేసాం. అయితే సనాతన ధర్మంలో చెప్పబడిన ఆర్ష విద్య అంటే వేద విద్య లేదా బ్రహ్మ విద్య, ఈ వేద విద్య నేర్చుకోవాలంటే కొంత బుద్ధికి కౌశలం ఉండాలి. అది లేకపోతే అది నేర్చుకోవడం పట్టుబడడం అంత సులభం కాదు. అంటే అర్థం ఏమిటంటే మంత్రయోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం ఈ మూడు పట్టుబడాలి అంటే ఈ మూడు బుద్ధి అనే పనిముట్టు ద్వారానే వీలవు. అంటే ఏకాగ్రత ఉంటేనే మంత్రయోగం సిద్ధిస్తుంది, ఏకాగ్రత ఉంటేనే ధ్యాన యోగం సిద్ధిస్తుంది, ఏకాగ్రత ఉంటేనే బుద్ధి యోగం జ్ఞాన యోగం సిద్ధిస్తుంది. అందుకని పరమాత్మ భగవద్గీతలో అంటాడు, ఏమంటే మీరు నాకేమిస్తారు అర్జునుడు గారు అడుగుతారు మనందరితో, ఆయన నేను తెలుసుకోవాలి. సరే బాగుంది, పరమాత్మను తెలుసుకోవాలంటే మరి నేను ఎలా తెలుసుకోగలుగుతానయ్యా, నాకు అంత తెలివితేటలు లేవు కదా అంటే నేను ఇస్తా కదయ్యా నీకు అన్నాడు. తదామి బుద్ధి యోగం అన్నాడు. ఈశ్వరుడు ఏమిస్తాడు మనకి అంటే ఈశ్వరుని అసలు మనం ఏం అర్థించాలి అంటే బుద్ధి యోగాన్ని అర్థించాలి. జ్ఞాన యోగం తెలుసుకోవాలి అంటే మన దగ్గర బుద్ధి కౌశలం ఉండాలన్నమాట. ఆ బుద్ధి కుశలమైన బుద్ధి, ఆ బుద్ధికి 3 లక్షణాలు ఉండాలి. సునిశ్చితత్వం ఉండాలి, తీక్షణత్వం ఉండాలి, సూక్ష్మత్వం ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి బుద్ధికి కౌశల్యం ఉన్నటువంటి బుద్ధి, నైపుణ్యం ఉన్న బుద్ధి అంటారు. అంటే అర్థం ఏమిటంటే 10 మందిని కూర్చోబెట్టి ఒకే విషయం చెప్తాం, చెప్తే విన్న వెంటనే స్ఫురిస్తుంది వాడికి దర్శనంగా.